మా ఇంట్లో కొత్తగా వచ్చిన పని మనిషి చేసిన పనికైతే ఫ్రిడ్జ్ లో ఉన్న చేపలన్నీ చెడిపోయినాయి. అది ఛార్జింగ్ పెట్టిన దానికి ఫ్రిడ్జ్ వైర్ అయితే పెరిగేసింది అనమాట. చేపలన్నీ చెడిపోయినాయి. అది 4 రోజుల నుంచి పెరిగేసింది అంటే అట్టే ఉండిపోయినాయి చేపలన్నీ. మా కోవిడ్ వాళ్ళు అయితే ఇంట్లో లేరు, టూర్ అయితే పోయారు. మా అమ్మ అయితే వీడియో తీసి కోవిడ్ వాళ్ళు పెడుతుంది. మళ్ళీ వాళ్ళు టూర్ నుంచి వచ్చి చేపలు అట్టిపోయినాయి అంటే ఏం సమాధానం చెప్పాలి? ఎందుకంటే కోవిడ్ వాళ్ళు 10-20 రోజులు ఎక్కడికైనా బయటకు పోయినప్పుడు ఇంట్లో ఎవరు ముందు వచ్చుంటారో కోవిడ్ ఇంట్లో పనిచేసేదానికి వాళ్ళకి అప్పచెప్పిపోతారనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళకి బాధ రాదు కాబట్టి అందుకని మా అమ్మకైతే అప్పచెప్పారు. ఏం పోయినా కూడా మనమే బాధ్యత అవుతాం. మా కోవిడ్ కొడుకుని ఇంట్లో సామాన్ అయిపోయినాయి, లెక్క తెచ్చా అంటే నీ లెక్కతో అయితే చెప్పండి నేను మళ్ళీ అని చెప్పాడు. నా లెక్క అయితే 8 దినాలు అయింది సామాన్ అన్ని తెచ్చిన దానికి. 8 దినాలు అంటే దగ్గర మన ఇండియన్ లెక్క 2200 రూపాయలు సామాన్ పెట్టి తెచ్చి నా సొంత డబ్బులతో. ఈ బిల్ అయితే మా వాడికి ఫోటో పెడతాం, మళ్ళీ వాడు వచ్చినాక ఇంటికి వచ్చినాక డబ్బులు ఉంటే ఇచ్చాలి, లేకపోతే తర్వాత ఇచ్చాలని నవీన్ అంటాడు. సరేలే ఇంకేం చేద్దాం, తర్వాత ఇచ్చినప్పుడే తీసుకోవాలి. మా ఇంట్లో 3 గ్యాసులు అయిపోతే గ్యాస్ కూడా పోయి తీసుకుంటాను పోతాం. 3 గ్యాసులు వచ్చి 2 దినాల రూపాయలు పడుతుంది అనమాట. మన ఇండియన్ లెక్క అయితే దగ్గర 600 రూపాయలు. ఎంత చీప్ గా దొరుకుతుంది. కోవిట్లో ఎంత చీప్ గా దొరకడం మాత్రం పెట్రోల్ మేము అంతా. కోవిట్ వాళ్ళు కేకులు తెచ్చుకునే, బిర్యానీ తెచ్చుకునే, ఇంకేం తెచ్చుకునే కూడా వాళ్ళు తినేటి మాత్రం మా అమ్మ నాకు ఎప్పుడు నాకు పెట్టదు అనమాట. వాళ్ళు తిన్న తర్వాత కొద్దివాటి మిగులుతాయి కదా తిన్నట్టు 5 తెచ్చి నా చేతికి తినని. కానీ కొన్నిసార్లు మా అమ్మ మాత్రం వాళ్ళు తినేటి తింటది.